హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్కిల్ టెక్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా స్టాఫ్ యొక్క రిజిస్ట్రేషన్ స్కిల్ టెక్ అప్లికేషన్లో ఏ రకంగా చేయాలి మరియు వాళ్ళ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ ఏ రకంగా వస్తాయి, ఏ రకంగా అప్లికేషన్లో లాగిన్ అవ్వాలని చూద్దాం. ద ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు మూవ్ టు అడ్మినిస్ట్రేటర్ లాగిన్. సో దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ లాగిన్. సో ఈ ప్రిన్సిపల్ లాగిన్లో మనకి ఇక్కడ చూసినట్లయితే హ్యూమన్ రిసోర్స్ కింద స్టాఫ్ డైరెక్టరీ ఉంది. ఈ స్టాఫ్ డైరెక్టరీని క్లిక్ చేసినట్లయితే ఈ రకంగా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినటువంటి స్టాఫ్ యొక్క పేజ్ కానీ ఈ రకంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఎవరైతే స్టాఫ్ యొక్క వివరాలు మనం నమోదు చేయాల్సి ఉందో వాళ్ళని ఇక్కడ లాస్ట్ కారణం చూస్తే కనుక యాడ్ స్టాఫ్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ యాడ్ స్టాఫ్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మనకి వాళ్ళకి ఎన్రోల్మెంట్ చేయడానికి గాను ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా ఈ రకంగా ఓపెన్ అయినప్పుడు ఈ పైన ఒక బ్లూ కలర్లో ఒక ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి. స్టాఫ్ ఈమెయిల్ ఈజ్ దేర్, లాగిన్ యూజర్ నేమ్, పాస్వర్డ్ జనరేట్ ఆటోమేటికలీ అండ్ సెండ్ టు స్టాఫ్ ఈమెయిల్. సో ఏమైతే స్టాఫ్ ఒక ఈమెయిల్ ఉందో వ్యాలిడ్ ఈమెయిల్ ఇస్తున్నారో ఆ వ్యాలిడ్ ఈమెయిల్కి ఈ సూపర్ అడ్మిన్ ప్యానల్ నుంచి అంటే సర్వర్ నుంచి డైరెక్ట్గా ఈ స్టాఫ్ యొక్క ఈమెయిల్కి యూజర్ ఐడి పాస్వర్డ్స్ వెళ్తాయి. అదేవిధంగా వీరు ఇన్స్ట్రక్టర్స్ అయితే కనుక వాళ్ళ యొక్క ఈమెయిల్స్కి జూమ్ లింక్కి కనెక్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఏమాత్రం తప్పించినా సరే లాగిన్ అవ్వకపోవడం కానీ జూమ్ కనెక్ట్ అవ్వడం కానీ జరుగుతుంది. సో ఇక్కడ మనం బల్కీగా స్టాఫ్ను కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంపోర్ట్ స్టాఫ్ అనే ఆప్షన్ ఉంది. సో ఇంపోర్ట్ స్టాఫ్ ఆప్షన్ ద్వారా వాళ్ళ రోల్స్ని బట్టి మనం బల్కీగా కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. సిమిలర్లీ ఒకసారి మనం ఈ స్టాఫ్ డైరెక్ట్గా వచ్చినట్లయితే కనుక ఒక స్టాఫ్ నమోదు చేసి చూద్దాం. సో ఇక్కడ మనం నమోదు చేసిన స్టాఫ్ యొక్క వివరాలని చూడాలనుకుంటే షో అనే ఆప్షన్ చూడవచ్చు, లేదా ఎడిట్ చేయాలనుకుంటే కనుక ఎడిట్ ఆప్షన్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ స్టాఫ్ను మనం సెలెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇతని ప్రొఫైల్ పేజ్ ఈ రకంగా ఉంది. ఇది ఆల్రెడీ జస్ట్ ఇప్పుడే ఎంటర్ చేస్తాం దీంట్లో. సో ఇతని యొక్క ఈ ప్రొఫైల్ పేజ్లో అతని యొక్క ప్రొఫైలు, పేరోల్స్, లీవ్స్, అటెండెన్స్, డాక్యుమెంట్స్, మరి యొక్క టైమ్ లైన్. సో ఈ వివరాలన్నీ కూడా మనం చూడొచ్చు. దీంట్లో ఇతనికి పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకుంటే కనుక ఈ పాస్వర్డ్ చేంజ్ చేయొచ్చు. అది కూడా అడ్మిన్ లాగిన్లో మాత్రం చేయొచ్చు. ఇతని సర్వీసెస్ డిజేబుల్ చేయాలనుకుంటే డిజేబుల్ చేసి తర్వాత మనం డిలీట్ చేసేయచ్చు. సో ఇప్పుడు మనం ఇతని యొక్క డీటెయిల్స్ ఒకసారి ఎడిట్ చేద్దాం. సో ఎడిట్ చేసినప్పుడు చూడండి ఈ రకంగా మనం ఎంటర్ చేసాం. స్టాఫ్ ఐడి కూడా మనం మాన్యువల్గా ఇచ్చుకోవచ్చు. అలాగే రోలు ఇన్స్ట్రక్టరా, అకౌంటెంటా, వాటర్ ఇట్ మేబీ ఇలా ఈ రకంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా డెసిగ్నేషన్స్, ఏ రకమైన డెసిగ్నేషన్స్, అలాగే డిపార్ట్మెంట్ ఆల్మోస్ట్ టీచింగ్ స్టాఫ్ అంతా కూడా ట్రైనింగ్ రిలేటెడ్ కాబట్టి ట్రైనింగ్ సెలెక్ట్ చేసాము. సో ఫస్ట్ 4లో స్టాఫ్ ఐడి మామూలుగా డిఫాల్ట్గా మనం సెలెక్ట్ చేస్తాము, రోల్ సెలెక్ట్ చేస్తాము, డెసిగ్నేషన్ సెలెక్ట్ చేస్తాము, డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ మీరు చూసినట్లయితే కేవలం వీరెన్నింటికే స్టార్ మార్క్ ఉంది, అంటే ఈ రెండే మ్యాండేటరీ కాబట్టి రిమైనింగ్ అవసరం అనుకుంటారు. బట్ యాక్చువల్గా ఇవి కూడా సెలెక్ట్ చేయాలి. అలాగే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్. సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేసిన తర్వాత అతన్ని ఇప్పుడు మనం ఈ డీటెయిల్స్ మనం సేవ్ చేస్తాం. సో డీటెయిల్స్ మొత్తం సేవ్ చేసిన తర్వాత రికార్డ్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఈ రకంగా వస్తుంది. సో ఇప్పుడు ఇతని యొక్క ఈమెయిల్ ఏమైతే ఉందో ఇక్కడ చూడండి, ఈ రోహన్ ఆశిష్ అనే ఈమెయిల్ ఉంది. సో ఈ ఈమెయిల్కి ఇక్కడ చూడండి ఈ రూట్ యూజర్ నుంచి లాగిన్ క్రెడెన్షియల్స్ అని వచ్చింది. సో ఈ లాగిన్ క్రెడెన్షియల్స్ చూసినట్లయితే అక్కడ చూడండి స్కిల్ టెక్ నుంచి ఇక్కడ నుంచి వచ్చింది, viaskilltech.com నుంచి. ఇది లాగిన్ పేజ్ అవ్వడానికి. అలాగే యూజర్ ఐడి ఇది పాస్వర్డ్. వెబ్లో లాగిన్ అవ్వాలనుకుంటే కనుక ఇది లింక్, ఇది అతనికి లాగిన్ క్రెడెన్షియల్స్ మొబైల్లో కానివ్వండి, వెబ్లో కానివ్వండి, యూజర్ నేమ్ ఇది అండ్ పాస్వర్డ్ ఇది. సో ఈ రకంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇతని యొక్క మొబైల్ యాప్లోకి లాగిన్ అయితే ఏ రకంగా ఉంటుందో చూద్దాం. సో ఇది మొబైల్ యాప్లో అతని యొక్క లాగిన్ సేమ్ వెబ్లో ఎలా ఉంటుందో దాంట్లో మొబైల్ యాప్లో కూడా ఎట్లా ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ రకంగా ఇతని లాగిన్ పేజ్ ఓపెన్ అయింది. సో ఇతనికి కేవలం ఇవ్వబడిన రోల్స్ అండ్ పర్మిషన్ ద్వారా మాత్రమే ఇతని కొన్ని మోడల్స్ అనేవి మనకి అపీర్ అవుతాయి.
అది కూడా ఫ్రంట్ ఆఫీస్ అంటే అడ్మిషన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు ఆ వివరాలు నమోదు చేయడం కోసం, అదేవిధంగా స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, అటెండెన్స్ తీసుకోవడానికి, అలాగే ఎగ్జామినేషన్స్, ఆన్లైన్ ఎగ్జామినేషను, లెసన్ ప్లాను, అకాడమిక్స్, హ్యూమన్ రిసోర్స్, జూమ్ క్లాసెస్, ఈ రకమైన లిమిటెడ్ ఫీచర్స్తో ఇతనికి ఈ యాప్ అనేది ఉంటుంది. సో ఈ ఇన్స్ట్రక్టర్ అనే వ్యక్తి ఏదో అడ్మిషన్ క్యాంపెయిన్కి వెళ్ళినా, లేదా ఇన్ క్లాస్లో కానీ, అవుట్ ఆఫ్ ద క్లాస్ సెషన్లో కానీ అటెండెన్స్ తీసుకోవాలన్నా, లేదంటే ఇతర వివరాలు నమోదు చేయాలన్నా సరే, తనకి ఇవ్వబడినటువంటి లాగిన్ క్రెడెన్షియల్స్తో ఈ యాప్లో లాగ్ అయ్యి తన యొక్క విధుల్ని నిర్వర్తించవచ్చు. సో హోప్ యూ అండర్స్టాండ్ ఆల్. ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. మీ యొక్క మెయిల్లో రూట్ యూజర్ నేమ్తో skilltech.comతో ఈ రకంగా మీకు యూజర్ ఐడి పాస్వర్డ్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఒకసారి మీరు సెట్ చేయండి. కొంతమందికి మెయిల్స్లో స్పామ్లో ఉంటాయి. ఇతనికైతే రూట్ యూజర్ అనేది డైరెక్ట్ ఇన్బాక్స్ నుండి వచ్చింది. ఓకే, ఈ రూట్ యూజర్ పేరుతోనే మీ యొక్క మెయిల్స్కి మీరు ఏమైతే నమోదు చేస్తున్నారో మెయిల్స్కి, ఆ మెయిల్కి యూజర్ ఐడి పాస్వర్డ్స్ అనేవి వస్తాయి. సో సేమ్ పాస్వర్డ్స్తో మీరు వెబ్లో లాగిన్ అవ్వచ్చు, మొబైల్లో లాగిన్ అవ్వచ్చు. సో పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకుంటే కనుక డైరెక్ట్గా ప్రిన్సిపల్ సార్ యొక్క లాగిన్లో మాత్రమే ఆ పాస్వర్డ్ని చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పటివరకు చెప్పింది వీడియో ద్వారా మీకు స్టాఫ్ను ఎలా క్రియేట్ చేయాలి, వాళ్ళకి యూజర్ ఐడి పాస్వర్డ్స్ ఏ రకంగా చూడాలనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.